ద్వితోపదేశకాండము 30వ అధ్యాయము 15వ లేఖనం నుండి, చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచున్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడాలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినడలా నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననలక ఈడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించినడలా మీరు నిశ్చయముగా నశించిపోదురనియు, స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను మీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవం గల మా తండ్రి, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎల్లేని వందనాలు, ఎల్లేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు నమ్మదగిన దేవుడో తండ్రి. ఇంతవరకు ప్రభా నిన్ను పాటల చేత నాయన మేము స్తుతించాము, మహిపరచాము, గణపరచాము. అతి ప్రాముఖ్యమైన అంశంలోకి మేము వెళ్తుండగా దేవా, మీ ప్రసన్నత ఇక్కడ కుమ్మరించండి. మీ పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతను, మీ రక్తమును, మీ యొక్క కృపను, మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించండి. చదవైన లేఖనం ద్వారా ప్రభా నీ బిడ్డలతో నీవే మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. మనుషుడు మనుషునితో మాట్లాడితే వ్యర్థము, కానీ పరిశుద్ధాత్మ దేవా నీవు మాట్లాడితేనైనా మేము జీవిస్తాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. నేను శూన్యమైనాను, జీరో అయినాను ప్రభా, నన్ను మరుగుచేయండి. రంగస్థలమీనికి పరిశుద్ధాత్ముడా మీరే దిగొచ్చి నీ బిడ్డలతో మాట్లాడండి. యూట్యూబ్లో ఉంటున్న బిడ్డలతో కూడా దేవా మీరు మాట్లాడండి. మీ నామాన్ని మహిమ పొందుకోమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత కొన్ని వారాలకు వెళ్ళి మనము నిత్యోజ్జీవానికి, నేనేమి చేస్తే నిత్యోజ్జీవానికి వెళుతాను అనే అంశమైన మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా వరకు అయితే మనం ఆ లేఖనాలు కొత్త నిబంధనలోకి వెళ్ళి మనం ఆ లేఖనాలు మనం తీసుకున్నాం. కానీ ఇక్కడ మోషే ఉపదేశకాండము 30వ అధ్యాయం 15వ లేఖనములోకి వెళ్ళి మనము చదువుకుంటూ వస్తే, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచున్నాను. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఆయన నడిపించుకుంటూ వచ్చి ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుతాలు, మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుతాలను, దేవుడు చేసిన మహత్కార్యములను కనుక వాళ్ళు మనసులో పెట్టుకుంటే, వారి హృదయంలోకి ఆ అద్భుతాలను తీసుకొని ఆ వాక్యంను కనుక తీసుకుంటే వాళ్లకు మోషే ద్వారా దేవుడు ఈ మాటలు మాట్లాడిన అవసరము లేదు వారికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక మానవుడు, మోషే కనిపించేది ఒక మానవుని వల్లే కనిపిస్తున్నాడు. కానీ ఆయన కర్రను పెట్టి ఈ నీళ్లు రక్తము అవునుగాక అంటే నీళ్ళు రక్తమగినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మళ్ళీ గమనించండి. అక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ఉన్నారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు నివాసం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు నివాసం చేస్తున్న వారి గృహాలలో నీళ్ళే ఉన్నాయి. ఎవరైతే మోషే మాట వినక, మోషేకు లోబడక, మోషేని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, అనగా ఐగుప్తీయులు, ఫరోక రాజు, ఆయన కింద అధికారులు, వాళ్ళ ప్రజలు, ఐగుప్తీయులంతా కూడా మోషే మాట ఎవరైతే వినలేదో వారి గృహములలో కూడా నీళ్లు రక్తముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో అదొకటి. మళ్ళీ రెండవది, ఐగుప్తుల గృహములలోను ఐగుప్తుల పంటలను మిడతలు కప్పలు వచ్చి నాశనము చేయనుగాక అన్నాడు ఆయన మాట్లాడిండు. ఆయన అంతే. మోషే ఇట్లా మాట్లాడిన వెంటనే ఐగుప్తుల పంటల మీదకి మిడతలు వెళ్ళి వాళ్ళ పంటలు మొత్తం తినేసాయి. ఐగుప్తుల పంటల పక్కకే ఇజ్రాయేల్ పంటలు కూడా ఉన్నాయి. కానీ ఆ మిడతలు కానీ ఆ కప్పలు కానీ ఇశ్రాయేలు యొక్క పంటను ముట్టుకోలేదు అవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇంకేం చేశాడనగా
ఐగుప్తులో వారి ఇళ్ళల్లో మొత్తం కూడా చీకటి ఉండును గాక అన్నాడు మోషే. ఇశ్రాయేలీయులలో వెలుగు ఉండును గాక అన్నాడు ఆయన. పక్కపక్కన ఇశ్రాయేలీయులు ఉన్నది, ఐగుప్తు నీళ్ళు ఉన్నది. ఇశ్రాయేలు యొక్క ఇంట్లో వెలుగు ఉన్నది, ఐగుప్తు ఇంట్లో చీకటి ఉన్నది. ఒక మాట చెప్పాడు మోషే. ఆయన ఇట్లా మాట్లాడితే చీకటి కలుగును కాకంటే ఐగుప్తు నీళ్ళలో చీకటి కలిగింది, మిడతలు వచ్చును కాకంటే ఐగుప్తు పంటల మీద ఐగుప్తుల పంటలు మిడతలు వచ్చి ఐగుప్తుల పంటలు మొత్తం నాశనం చేసినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కప్పలు కలుగును కాకంటే కప్పలు ఇళ్ళలో కూడా ఐగుప్తుల ఇళ్ళలో మొత్తం పోయినాయి. కానీ ఇశ్రాయేలు ఇళ్ళు ఉన్నాయి అక్కడ, వాళ్ళ ఇళ్ళలోకి రాలేదు. అవి ఎవరు చేయగలరు? ఒక మనిషి చేయలేడు, మానవ మాత్రుడు ఏమాత్రం కూడా ఇవి చేయలేడు. అప్పుడు ఈ అద్భుతము చేసినప్పుడు, ఈ గొప్ప కార్యములు మోషే ద్వారా చేసినప్పుడు ఇక ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి ఎంత నమ్మకం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, ఎంతగా వారు లోబడాలి మోషేకు అహరోనులకు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? మోషే మీదను అహరోను మీదను ఎప్పుడూ తిరుగుబాటు చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఐగుప్తులకు బయటికి రావడానికి ముందు ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠ సంతానం అనగా పశువులు కావచ్చు, కోళ్ళు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, వాళ్ళ యొక్క కుమారులు కావచ్చు, ఈవెన్ ఐగుప్తు రాజైన ఫరో యొక్క జ్యేష్ఠ సంతానం కూడా చనిపోయారు. కానీ ఇజ్రాయెల్ యొక్క ఇళ్లలో వెలుగుండి ఇజ్రాయెల్ ఇళ్లలో జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ పశువులు కానీ, వాళ్ళ కోళ్ళు కానీ, వాళ్ళ యొక్క పంటలు కానీ, వాళ్ళ కుమారులు కానీ ఎలాంటి హాని జరగలేదు. అక్కడ ఐగుప్తుల ఇళ్లలో రోదన ధ్వని లేని ఇల్లు లేదు. ఐగుప్తుల ఇళ్లలో ఆ అద్భుతము చేసిన తర్వాత అప్పుడు మోషే అహరోనులు పిలిపించి ఫరో ఏమంటాడంటే, మీరు వెళ్ళి మా దేశం విడిచి వెళ్ళండి, మీరు అరణ్యంలోకి వెళ్ళి మీ దేవుని మీరు ఆరాధన చేసుకుంటామన్నారు కదా, మీ దేవుని మీరు మయపరచుకుంటామన్నారు కదా, మీ దేవుని మీరు గణపరచుకుంటామన్నారు కదా, మా దేశాన్ని వదిలి మీరు అరణ్యంలోకి వెళ్ళి మీ దేవుని మీరు ఆరాధించండి, మీ దేవుని ఆరాధించుకోండి మీరు అని వాళ్ళని పంపించేశారు. సరే, పంపించిన తర్వాత వీళ్ళు అక్కడ ఏం చేశారు? మోషేతో దేవుడు ఏమన్నాడు? గుర్రపు కాళ్ళ డెక్కను కూడా ఐగుప్తులో మీరు వదిలిపెట్టద్దన్నాడు ఆయన. ఈ ఎడ్ల కాళ్ళకు కొట్టే డెక్కలను, గుర్రపు కాళ్ళకు కొట్టే డెక్కలను, ఆ డెక్కను కూడా ఐగుప్తులో మీరు వదిలిపెట్టకుండా అవన్నీ తీసుకొని నేను మీకు ఇచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మీరు ప్రయాణమే వెళ్ళండి అన్నాడు ఆయన. సో అవన్నీ తీసుకున్నారు. వాళ్ళక అంటే గుర్రపు డెక్కను కూడా వదిలిపెట్టద్దు ఐగుప్తుల్లో ఉన్నాడు అని అంటే దేవుడు. మరి ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు ఉన్నప్పుడు వారి ఇంట్లో సాధు జంతువులు ఉంటాయి, పశువులు ఉంటాయి, మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, పావురాలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, బాతులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా ఒక పాతకాలంలో. అవన్నీ పెంచుకునేవారు. కుక్కలు ఉంటాయి, గాడిదలు ఉంటాయి. వాటిని వదిలేశారు అక్కడ? వదిలేదు. వాటిని కూడా తీసుకొచ్చుకున్నారు. గుర్రపు డెక్కనే వదిలిపెట్టారు ఐగుప్తు దేశంలో దేవుడు అంటే. ఈ సాధు జంతువులు ఎలా వదిలేస్తారు? వాళ్ళు వదిలేదు, తీసుకొచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయేసరికి ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. దేవునికి తెలియదా అక్కడ ఎర్ర సముద్రం అడ్డుగా ఉంటుందని? తెలుసాదే లేదా? తెలుసండి. దేవునికి తెలుసు ఆయనకు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. మోషే, మేము మా పిల్లలు మా పశుపక్షాదులు ఈ ఎర్ర సముద్రంలో పడి మేము చావడానికి మమ్మల్ని తీసుకొచ్చావా ఇక్కడికి అని మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీరు ఎందుకు అధైర్యపడుతున్నారు? మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, మన దేవుడు తన దూతను ముందు పంపిస్తాడు మనకు, ఆయన మనకు వాగ్దానం చేశాడు అని మోషే ధైర్యపరుస్తున్నాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు తిరుగుబాటు చేయటం వల్ల, వీరు సన్నుకోవటం వల్ల, వీరు గున్నుకోవటం వల్ల ఆయన ఒక బండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు మోషే. అప్పుడు మోషేతో దేవుడు, ఎందుకు మోషే పెడుతున్నావు? నువ్వు మాట చెప్పు అన్నాడు ఆయన. మోషే పోయాడు, కర్రను ఎర్ర సముద్రంలో పాతాడు. ఆ ఎర్ర సముద్రంతో మాట్లాడిన వెంటనే ఎర్ర సముద్రము రెండుగా విభాగించబడింది. ఆరిన నేల మీద వీరు నడుచుకుంటూ పోయారు. ఇంకేం చెప్పాడు అక్కడ మోషే? మీరు చూస్తున్న ఆ ఫరోను, ఆ సైన్యమును ఇక మీదట మీరు చూడరు, వాళ్ళు మీకు కనిపించారన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు మొత్తము దాటిన తర్వాత
ఆ ఆరిన నేల మీద ఉంటే ఫరో సైన్యం కూడా గుర్రములు రథములతో పరిగెత్తుకుంటూ వస్తే అందరూ దాటిన మళ్ళీ మోషే కర్ర పెట్టమన్నాడు. మోషే కర్ర పెట్టాడు. ఎర్ర సముద్రము యథావిధిగా అయిపోయింది. ఆ ఎర్ర సముద్రం అలలకు ఫరో సైన్యము, ఫరో యొక్క గుర్రములు, ఫరో యొక్క రథములు, ఫరో యొక్క సమస్తమంతా కూడా ఎర్ర సముద్రంలో చనిపోయారు వారు. హల్లెలూయా. సో ఇలాంటి గొప్ప క్రియలు చేశాడు దేవుడు. ఇలాంటి గొప్ప క్రియలు చేశాడు దేవుడు. ఇలాంటి అద్భుతాలు చేశాడు దేవుడు. అయినా వాళ్ళ విశ్వాసం ఎక్కడనగా వారు ఎప్పుడు కూడా మోషే మీద తిరుగుబాటు చేయడము, మోషేను దూషించడము, మోషే మాట వినకపోవడము, మోషే మీద సన్నుకోవడము, మోషే మీద గున్నుకోవడం ప్రారంభిస్తే చివరికి ద్వితోపదేశంలో ఏమంటుండ ఆయన, మీకు మేలును పెడుతున్నా, దీవెన పెడుతున్నా, శాపము పెడుతున్నా, మరణం పెడుతున్నా, మీరు ఏది కోరుకుంటారో అది మీరు కోరుకోండి అన్నాడు ఆయన. ఇది పెట్టాల్సిన అవసరం లేదు మోషేకు. ఈ మాటలు మోషే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాడు ఆయన? వీరు దేవుని మీదగా తిరుగుబాటు చేసేది, దేవుని మీద సనటం లేదు, వీరు దేవుని మీద గుణగట్టం లేదు, వీరు దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మీద? దేవుని ప్రవక్త అయిన మోషే మీద, దేవుని యాజకుడైన అహరోను మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సేవకుల మీద, దేవుని సేవకుడైన, దేవుని ప్రవక్త అయినా, దేవుని యొక్క యాజకుడైనా, తన సేవ చేసే వారి మీద, తన సేవ మీద సేవ చేసే భక్తుల మీద ఈ ప్రజలు సనుగుతూ ఉంటే, ఈ ప్రజలు గురుగుతూ ఉంటే దేవుడు ఓర్చుకున్నాడని ఆయన ఓర్చుకోలేదు. దేవుని ఏమనటం లేదు వారు. ఈరోజు చాలామంది విశ్వాసం, నేను దేవునికి నమ్మకం ఉన్నా, నేను దేవుని మాట వింటానా, నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అని చాలామంది విశ్వాసులుగా సేవకుల మాటను పక్క పెడతారు. వాళ్ళు దేవుని సేవకులు చెప్పే మాట వినరు వారు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము యుగ యుగములకైనా ఏకరీతి ఉన్నాడు ఆయన. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన. సో అదే కారణం చేత యేసు ప్రభు వస్తే కూడా ఆయన మాట కూడా వినలే. యేసయ్య మాట వాళ్ళు పోయి అదే ధర్మశాస్త్రం చదువుతున్నారు, ఆజ్ఞలు చదువుతున్నారు, మోషే చెప్పిన మాటలు వింటున్నారు. పోయి మోషే ఏ దేవుని అయితే చెప్పాడో, మోషే ఏ దేవుని గురించి మాట్లాడిండో ఆ దేవునికి పోయి సమాజ మందిరాల్లో పోయి ఆరాధన చేస్తున్నారు వారు. కానీ ఆ దేవుడే దిగివచ్చి వాళ్ళతో మాట్లాడితే ఆ దేవుని మాట వినటం లేదు. ఎందుకనగా ఆయన మనిషి వల్లే ఉన్నాడు. ఆయన మరినే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కీర్తన మనం చూస్తే 40 సంవత్సరములు వారి వలన దేవుడు విసిగిపోయాడంట. 40 సంవత్సరములు దేవుడు వారి వలన విసిగిపోయాడు. హృదయమున తప్పిపోవు ప్రజలు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. అందుకే ఆ విధమైన తిరుగుబాటు చేసే ప్రజలు వారు కాబట్టి, మాట వినని ప్రజలు వారు కాబట్టి ఏం చేస్తున్నాడు ఇక్కడ మోషే? ఏమంటున్నాడు అక్కడ? జీవమును మీ ముందు పెడుతున్నా, మేలు మీ ముందు పెడుతున్నా, మరణం మీ ముందు పెడుతున్నా, శాపం మీ ముందు పెడుతున్నా, మీకు ఏది కావాలో అది కోరుకోండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు బ్రతికి విస్తరించినట్లు నువ్వు బ్రతకాలే, విస్తరించాలను, అనగా అభివృద్ధి పొందాలను. దేవునికి మహిమ, హల్లెలూయా. విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడాలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను, ఆయన విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అందుకే ఆజ్ఞలు, కట్టడాలు, విధులు నీకు ఆజ్ఞాపిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లు చేసినట్లా నీవు స్వాధీనపరచుకున్నట్టుకు ప్రవేశించే దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విధంగా జీవిస్తే, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను, ఆయన విధులను నువ్వు పాటించి, ఆయన మాట విని, ఆయన మాట ప్రకారం జీవిస్తే, నువ్వు ఏ దేశంలోకి స్వాధీనపరచుకొని పోతున్నావో ఆ దేశంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. కానీ ఈరోజు దేవుని కార్యం అంటే చాలామందికి ఏముంటో తెలుసా అండి? అన్నిటికీ చాలా త్వరపడిపోతా అంటారు. పోతారా పోరా? ఏదైనా అశ్రద్ధ చేయరు.
కానీ దేవుని కార్యం అంటే మాత్రము, దేవుని సన్నిధి, దేవుని ఆరాధన అంటే ప్రజలకి ఏందనగా అశ్రద్ధ చేస్తారు, చాలా అశ్రద్ధ చేస్తారు. బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి చదవండి. ఇర్మియా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవునుగాక. దేవుని కార్యం ఏంటిది? దేవుని కార్యము, దేవుని కార్యం అంటే ఏంటి? ప్రార్థన కదా. ప్రార్థన అశ్రద్ధ చేస్తున్నావు అంటే నీ మీనికి ఏమొస్తుంది? శాపం వస్తుంది నీ మీనికి. కానీ దేవుడు నీ కోసం రక్తం కార్చాడు, దేవుని కోసం బలియాగం అయ్యాడు, దేవుని కోసం ఈ లోకాన్ని దిగొచ్చాడు ఆయన. మనం శాపగ్రస్తుని కావడానిక? అది కాదు కదా దేవుడు కోరుకునేది. అదే కోరుకుంటా దేవుడైనా? ఇంకా వేరే ఏదైనా చూడండి, పన్నులు మానుకొని వాటికి పోతూ ఉంటారు. కానీ ప్రార్థన అంటేనే, ఇంకా 7 సంఘ కాలంలో నేను వచ్చే వారం తీసి చూపిస్తాను. నేను ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అంటాడు, దేవుని ఆరాధనను వాడు వద్దు అన్నాడట. వాడు ఇయ్యాల కాదులే రేపు చూసుకుందాం అంటాడట. వాడు దేవుని కార్యమును అశ్రద్ధ చేస్తే, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేస్తే, దేవుని మందిరమును అశ్రద్ధ చేస్తే, దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఏంటిదట? ఏమొస్తుంది? శాపగ్రస్తులు అవుతాను. అనగా నెగ్లెక్ట్ చేయదు నువ్వు దేవుని కార్యాన్ని. శాపగ్రస్తుడు అవును గాక. ఇంకొక మాట చూడండి, ఇర్మియా 11:3 చదవండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములు విననొల్లని వాడు శాపగ్రస్తుడు అవునుగాక అని అంటున్నాడు. శాపగ్రస్తుడు అవును. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించినలా మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగునుగా కానీ నేనంటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడట ఆయన? ఇనుప కొలిమిలోకెళ్ళి. దాసత్వము, బానిసత్వం అనే ఇనుప కొలిమిలోకెళ్ళి దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తులోకెళ్ళి తీసుకొచ్చాడు ఆయన. మీరు మాటలు వినకపోతే, దేవుని వాక్యం వినకపోతే, చాలామంది కూడా ఇక్కడ ప్రార్థనకు వస్తారు, కూర్చుంటారు, నిద్రపోతా అంటారు. ఏంటిది? నువ్వు శాపం నీ మీనికి వస్తుంది. ఏమొస్తుందండి? శాపం నీ మీనికి వస్తుంది. పెద్దగా వినమంటున్నాడు దేవుడు. దేవుని కార్యమును అశ్రద్ధ చేయొద్దంటున్నాడు ఆయన. దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయొద్దంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆయన మాట విననొల్లని వాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చదనని నేను ప్రమాణమును చేసి నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యం అనుసరించినడలా మీరు నాకు జనులయ్యుందురు. అక్కడ దీవించబడతారంటున్నాడు ఆయన. ఇక్కడేమంటున్నాడు ఆయన? మీరు వింటే అవుతారట, మనము ఆయనకు జనులమవుతాము, ఆయన మనకు దేవుడు అవుతాడు. హల్లెలూయా. ఆయన శాపగ్రస్తులకు దేవుడు కాదు యేసయ్య. ఎవరికి దేవుడు కాదండి? శాపగ్రస్తులకు దేవుడు కాదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు శాపం పొందడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు దీవించబడడం దేవునికి ఇష్టం, నువ్వు ఆస్వాదించబడడం దేవునికి ఇష్టం. నీవు ఆయన కుమారునిగా, నీవు ఆయన కుమార్తెగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలామంది ప్రార్థన అశ్రద్ధ చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలు బట్టి ఈ సండే ప్రార్థన పోకపోతే ఏం కాదులే, ప్రార్థన పోకపోతే ఏం కాదులే అని అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, శాపం మీ వాకిట ఉన్నది. క్రియలు చేయకపోతే విశ్వాసుల మీదకి దేవుని శాపం వస్తుంది. ఒకటి, దేవుని కార్యమును అశ్రద్ధ చేసినవాడు. రెండవది, దేవుని వాక్యం విననివాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును విననివాడు. మూడవది ఏంటిది? మూడవది, దేవుని మలాకీలో చెప్తున్నాడు ఆయన, దశంభాగములను కానుకలను ఇవ్వక ఎవరైతే దొంగలు ఇస్తారో వారు శాపగ్రస్తులు అవునుగా కన్నాడు ఆయన. 3 విషయాలు.
విశ్వాసమునికి శాపం రావడానికి ఈ 3 విషయాలు. కానీ దేవుడు కోరుతున్నాడు, ఆయన ఎవరు కూడా శాపగ్రస్తులు కావడము దేవునికి ఇష్టం లేదు. ఏ వ్యక్తి కూడా ఒకవేళ నువ్వు శాపగ్రస్తుడు కావడము దేవునికి ఇష్టమైతే ఆయన ఈ లోకానికి వచ్చేవాడే కాదు కదా. హల్లెలూయా, అవునా కదా? మీకోసం రక్తం కాల్చాల్సిన అవసరం లేదు ఆయన, ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు ఆయన. అందుకే ఆ ఇనుప కొలిమిలోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు ఆయన. ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి. దేవునికి మహిమ, హల్లెలూయా, దేవునికి ఘనత కలుగును గాక, దేవుని నామం కొనియాడబడును గాక. ఆ దేశం ఏ దేశం అంట? పాలు తేనెలు ప్రవహించే దేశం అది. అనగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుచూపు దేవుని యొక్క మనసు ఆ దేశం మీద ఉండునన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు కట్టని గృహములను, వారు తవ్వని బావులను, వారు పండించని పంటలను వాళ్ళకి ఇచ్చారు. మరోసారి వేగుల వాళ్ళని పంపించాడు మోషే. కానాను దేశానికి 12 మంది వెళ్ళారు. అందులో యెహోషువ, కాలేబులు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళి మోషే యొద్దకు వర్తమానం పట్టుకొచ్చారు. ఏం పట్టుకొచ్చారు వర్తమానము? దేవుడు చెప్పినట్టుగా ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమే. అక్కడి పంటలు చాలా శ్రేష్టమైన పంటలు, అక్కడి బావుల నీళ్ళు చాలా స్వచ్ఛమైనవి. ఒక ద్రాక్ష గెల 2 మోసుకొచ్చారు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో పండిన ఆ ద్రాక్ష గెలను 2 మోసుకొచ్చారు. కానీ వారు ఉన్నత దేవులు, వారి ముందు మేము మిడతల వలె ఉన్నాం, మేము వారిని జయించడానికి మనకు శక్తి సరిపోదన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ ఇండ్లు మంచివే, వాళ్ళ భూములు మంచివే, వాళ్ళ నీళ్లు మంచివే, వాళ్ళ పండించే పంటలు మంచివే. ఆ దేశము దేవుడు చెప్పినట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశమేది. కానీ అక్కడ ఉన్న ప్రజలెవరు? ఉన్నతమైన దేవులు వారు. వారి ముందు మేము మిడతల వలె ఉన్నాము అన్నారు వారు అని ఇశ్రాయేలు ప్రజలలో గలిబిలి తీసుకొచ్చేసారు వారు. మిడత అంటే ఏంటిది? ఇంత ఉంటుంది మిడత, అవునా కదా? ఎంత ఉంటుందండి అంటే వాళ్ళ వీరు 6 ఫీట్లు 7 ఫీట్లు ఉన్న వీళ్ళే, 8 ఫీట్లు ఉన్న వీళ్ళే ఆ అమాలేకీల ముందు, కానాను దేశంలో ఉన్న నివాసం చేసే వాళ్ళ ముందు మిడతల వల్లే ఉన్నారంటే వాళ్ళు ఇంకెంత ఉన్నతంగా ఉండాలి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఇంకెంత ఎత్తుగా, ఇంత హైట్ ఉండాలి వారు, ఎంత బలవంతులుగా ఉండాలి వారు. కానీ యెహోషువ, కాలేబులు ఏం చేస్తున్నారు? వారి ఆకారం మీద చూడకండి మీరు, వారిని జయించడానికి మనకు శక్తి సరిపోతుంది. మనకు ముందు నడుచువాడు మన దేవుడు అయినాడు. ఎర్ర సముద్రం 2గా చేశాడు ఆయన. బండలోకి నీళ్ళనిచ్చాడు ఆయన. అరణ్యంలో ఏరిలై ప్రవహించిన నీళ్ళవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనేక అంత గొప్ప ఐగుప్తు రాజులనే ఎర్ర సముద్రంలో ముంచివేశాడు మన దేవుడు. మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు మన దేవుడు అయినాడు అని యెహోషువ, కాలేబులు ఇశ్రాయేలును బలపరచడం ప్రారంభించారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ గొప్ప గలిబిలి వచ్చేసింది అక్కడ. వాళ్ళంతా దుమ్మిగా వచ్చి మోషే మీద, అహరోను మీద సనగడం ప్రారంభించారు. మోషే, అక్కడనే చచ్చిపోతాం కదా ఐగుప్తులో మళ్ళీ మేము అక్కడ పోతే ఉన్నత దేవులాట వారు. వాళ్ళ ముందు ఇంత హైట్ ఉన్న వీళ్ళే మంచి సైనికులైనా భారీ దేహం ఉన్న వీళ్ళే వాళ్ళ ముందు మిడతల వలె ఉన్నారు అని అంటే నిశ్చయముగా వాళ్ళని మేము జయించలేము అని ఇశ్రాయేలు సమాజాన్ని మొత్తం గలిబిలి చేసేసారు. అంటే ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? దేవుని ప్రవక్త అయిన మోషే మీద, దేవుని యాజకుడైన అహరోను మీద ఏదో చిన్న కారణం బట్టి వాళ్ళ మీద సనగడం ప్రారంభిస్తున్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే వైపు అహరోను వైపు ఉన్న వారు ఎవరో ఇటువైపు రండి, వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అటువైపు రండి అని అంటే వీళ్ళ వైపు ఉన్న వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు. వీళ్ళు వ్యతిరేకించిన వాళ్ళందరి మీదకి దేవుని దూత వచ్చి ఒక్కటే దినమున 50,000 మందిని చంపేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, అన్ని గొప్ప క్రియలు చేశాడు వాళ్ళ ముందు దేవుడు, అనేకమైన సూచక్రియలు చేశాడు. అయినా వారు హృదయములో తప్పిపోవు ప్రజలు అని మోషే ఏం చెప్తున్నాడు? ఆయన మీ ముందు జీవమార్గమును, మేలును, ఆశీర్వాదమును, జీవను పెడుతున్నా, ఇగో మరణమును, శాపమును కూడా మీ ముందు పెడుతున్నా, మీరు ఏది కోరుకుంటారో అది మీరు కోరుకోండి అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీ హృదయము తిరిగిపోయి నీవు విననలక ఈడబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల. దేవుని దేశం వీరు మళ్ళీ అన్య దేవతల వైపు వెళ్ళిపోతారని ఏలియా కాలం వచ్చేసరికి గడిపోయారు. వాళ్ళంతా బయలుదేవతను మొక్కడం ప్రారంభించారు, అష్టావత దేవతను మొక్కడం ప్రారంభించారు. అందుకే అక్కడ మళ్ళీ దేవుడు ఏలియాను లేపాల్సి వచ్చింది. ఆయన
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నిత్యముగా నశించిపోదురనియు స్వాధీనపరచుకున్నట్టుకు యోర్దాను దాటబోతున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరని ముందే చెప్తున్నాడు ఆయన. నువ్వు ఏ దేశంలోకి అయితే వెళుతున్నావో, మీరు అన్ని దేవతల కనుక తిరిగేది ఉంటే అనేక దినములు అక్కడ మీరు ఉండాలి. మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక సంవత్సరాలు మీరు అక్కడ ఉండరు. మీరు చెప్తున్నాడు ఆయన. ఉండరని నేడు నేను నీకు చెప్తున్నాను. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీదట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీ ముందు జీవాన్ని పెడుతున్నా, ఆశీర్వాదాన్ని పెడుతున్నా, శాపమును పెడుతున్నా, మరణమును పెట్టి భూమిని ఆకాశాన్ని సాక్షులుగా మీ ముందు పెడుతున్నాను అంటున్నాడు మోషే. ఎందుకంటే మనుషులు అబద్ధాలు ఆడతారు కదా, అవునా కదా? ఆడరా? నేనెందుకు మాట్లాడి బదరు అంటారు. ఉత్తనే నోటు ఇట్లా దిప్పేస్తారు కదా. నేను ఎప్పుడు మాట్లాడలే బ్రదర్, నేను ఎప్పుడన్నా చెప్పలే బ్రదర్. నేను స్పాట్లో అబద్ధాలు మాట్లాడతాడు. కానీ అబద్ధము చెప్పేది కూడా ఒక దెయ్యం, తెలుసా అండి? అబద్ధం చెప్పేది ఏంటిది? దెయ్యం. మనం మికాయా ప్రవక్త గురించి మనం చూసుకుంటే అది ఎక్కడది? ఏలియా కాలంలోనే. అహాబ్ రాజు ఉన్నాడు, యెహోషాపాతు రాజు ఉన్నాడు. అహాబ్ రాజు పెంచి పోషిస్తున్న 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఫిలిష్తీయులకి యుద్ధానికి వెళ్ళొద్దానంటే ఈ 400 మంది ప్రవక్తలు వచ్చి నువ్వు వెళ్ళండి, మీరు దేవుడు మీకు తోడై ఉన్నాడు అంటాడు. ఆవిడ యెహోషాపాతు అంటాడు, ఇక్కడ దేవుని ప్రవక్త ఒక్కడు లేడా? యెహోషాపాతు అడిగితే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు. ఆయన ఎవరు అంటున్నారు? అహాబ్ రాజు అంటున్నాడు. ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడతాడు ఆయన. అంటే నువ్వు చేసేదే తప్పులు కదా, నువ్వు మంచి చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తారు? నువ్వు చేసేదే తప్పులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మికా ఏంటిది? దేవుని ప్రవక్త. ఆయన పిలిపిస్తాడు. ఆయన ముందే చెప్తారు, దేవుడు ఏది చెప్పాడో అదే చెప్పును అంటారు. అంటే మికా కూడా ఏమంటాడు? అవును, మీరు యుద్ధానికి వెళ్ళండి, వాళ్ళు మీరు జయిస్తారు మీరు అంటాడు. ఇగో నేను నీకు ముందు చెప్పలేదా? నేను దేవుడు ఏదైతే నీకు చెప్పమని చెప్పాడో దాన్నే నువ్వు చెప్పమని చెప్పలేదా నేను నీకు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మికాయా దర్శనం చూసి ఇశ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, కాబట్టి మీరు గృహాలకు తిరిగి వెళ్ళండి అన్నాడు ఆయన. అహాబ్ అంటాడు, చూసినావా యెహోషాపాతు రాజా, ఈయన ఎప్పుడు కూడా కాపరి లేని గొర్రెలు అంటే అర్థం ఏంటిది? నేను ఇజ్రాయేలును పరిపాలించే రాజు, నేను ఇక్కడ ఉండగా రాజు లేని గొర్రెలు అని అంటున్నాడు ఈయన. నాకు వ్యతిరేకంగా చెప్తాడు ఈయన ఎప్పుడు కూడా. ఆ సిద్కియా అని ఒక ప్రవక్త, అహాబ్ రాజు పోషించిన ప్రవక్త వచ్చి చెంప మీద కొడతాడు ఈయన మికాయాను. ఇప్పుడు నీ ఎదుగులి దేవునాత్మ ఎక్కడ పోయిందో చెప్పానంటే, నువ్వు దాక్కోవడానికి అటు తిరుగుతున్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తాయి నీకు అన్నాడు. ఆ మికాయా మాట విని, ఆ ప్రవక్త మాట విని తిరిగి ఇంటికి వెళ్ళిపోతే అయిపోయాడు ఆయన. పోయి దేవుని దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు క్షమించేవాడు. ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీవించేవాడు ఆయన. కానీ యుద్ధానికి పోయాడు, మొండిగా పోయాడు. ఏమయ్యాడు? ఆ యుద్ధంలో చనిపోయి వచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుని ప్రవక్త మాట వినక మరణం పొందుకున్నాడు ఒక ఆయన, అహాబ్ రాజు. ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం మనం. 2వ సమూయేలు 2వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 6వ లేఖనంకి వెళ్ళి చదవండి ఒకసారి. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఎవరినే? రాజైన ఉజ్జియా, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజు. ఆయన గర్వించి అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి రమ్ము.
నీవు ద్రోహము చేస్తున్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఈ రాజైన ఉజ్జియాను దేవుడు దీవించాడు బాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆశీర్వదించాడు ఆయన. అప్పుడు ఏమైపోయింది? గర్వం వచ్చేసింది ఆయన. దీవించబోయి ఈరోజు చాలా డబ్బు బాగుంది అనుకోండి, విశ్వాసులకు గర్వం వస్తుంది. సేవకులకైనా విశ్వాసులకైనా గర్వం వస్తుంది. కళ్ళు నెత్తిమినిగితే వాళ్ళకి చాలా అహంకారం వస్తుంది. రాజు నేను, దేశాన్ని పరిపాలించే రాజు నేను అనకు అహంకారం వచ్చేసింది ఆయనకు. వచ్చి ఆయన ఏంటిది, ఆయన రాజుగా ఉండి ఇశ్రాయేలును పరిపాలించాలే తప్ప పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుని పరిచర్య చేయొద్దు. ఆయన నేను రాజును కదా, నేను గర్వించి హృదయంలో గర్వించి మనసును గర్వించి అతడు ధూప పీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సేవకులు చేయాల్సిన పని సేవకులే చేయాలి, విశ్వాసులు చేయాల్సిన పని విశ్వాసులే చేయాలి. విశ్వాసులు సేవకుల పని చేయకూడదు. పని చేస్తున్నావు అనంటే నువ్వు గుర్తుంచుకో, శాపం నీ వాకిట ఉంటుంది, దేవుని కోపం నీ మీదకి వస్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. అజర్య యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సేవకులు చేసే పని విశ్వాసులు చేయొద్దు. మీరు చేయకూడదు. అవి ఎవరు చేయాలి? సేవకులు చేసే పని సేవకులు చేయాలి. విశ్వాసుల పని అనేది కూర్చొని వాక్యం వినాలి. దైవ సేవకుడు ఏదైనా ప్రార్థన చేయమంటే చేయాలా, పాట పాడమంటే పాడాలి, ఏదైనా పని చేయమంటే చేయాలా, దానికి లోబడి జీవించాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడు, రాజును కూడా దేవుడు వదిలిపెట్టలేదు తెలుసా అండి. ఉజ్జియాను దేవుడు దీవించాడు, చాలా ధనం వచ్చింది. ఈరోజు విశ్వాసులకు డబ్బు రాగానే కళ్ళు నెత్తిని ఎక్కితే వాళ్ళకి దేవుని సేవకులు పాస్టర్లు కనిపించారు వాళ్ళ కళ్ళకు. నేను చూస్తాను, విశ్వాసులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, ప్రార్థనలో కూర్చుంటారు. పాస్టర్ వస్తూ ఉంటే కనీసం లేచి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని ఉన్నారు. కనీసం లేచి దేవుని సేవకుడు వస్తూ ఉంటే లేచి బ్రదర్ ప్రైజ్ లార్డ్ అని కూడా అన్నారు. వాళ్ళు సేవకుడు చేయాల్సిన పనులు వాళ్ళే చేసుకుంటూ అంటారు. అది దేవుడు క్షమించాడు దాన్ని, దేవుడు ఓర్చుకోడు దాన్ని. ఎవరు ఉన్నారు? మనిషిని బట్టి కాదు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. ఎవరిని బట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి? దేవుని అభిషేకమును బట్టి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషిని బట్టి కాదు నువ్వు రెస్పెక్ట్ మాట వినాల్సింది. ఎవరు దేన్ని బట్టి? దేవుని అభిషేకాన్ని బట్టి మాట వినాలను. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయాలి? యాజకులు నీ పని కాదు, నువ్వు పరిపాలించాలను. నీకు రాజ్యం ఇచ్చాడు, ప్రజలను పరిపాలించును. కానీ దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సేవ చేయాలనంటే అది ఎవరి పని? అది ప్రతిష్ఠించబడిన యాజకుడైన అహరోను యొక్క సంతతి పని. అది నీ పని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఏం చేశాడు ఈయన? ఉజ్జియా రాజు ఏం చేశాడు? ఆయన అది నీకు ఘనత కాదు. అది ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడయ్యాడు. యాజకులు ఏమైనా కోపం వచ్చేసింది ఆయనకు బాగా. ఈరోజు చాలామందికి సేవకులు ఏమైనా కోపాలు వస్తాయి బాగా. గైన మాట వింటాను నేను. ఒకళ్ళ కుటుంబాలంటే కూడా చాలా చులకన చూస్తారు, రెస్పెక్ట్ ఇవ్వరు వాళ్ళకు. సేవకుల భార్యకు పిల్లలకు, కొడుకులకు, బిడ్డలకు. సేవకులు కొంతమంది అయితే దేవుని సేవకులు ఇప్పుడు అరయ్య అని పిలుతారు పిల్లలను, కొడుకులను. వాడని పిలుతాడు వాళ్ళని. స్తోత్రం. చాలామందిని చూశాను నేను. ఆయన గుర్తుంచుకోవాలి. యూట్యూబ్లో వినే వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళ మీద దేవుని అభిషేకం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు నీకంటే చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని సేవకుని ఫ్యామిలీని రెస్పెక్ట్ చేయాలి. అభిషేకించాడు వాళ్ళను, వాళ్ళు ఎవరైనా కావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవ సేవకుని ఎదురుకు వస్తున్నాను, లేచి నిలబడాలి. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అనాలను. పాస్టర్ చెప్తారులే నాకు ప్రైజ్ లార్డ్. ఆత్మీయ తండ్రి పెద్దోడా, కొడుకు పెద్దోడా? మాట వినాలి. నాకు పిల్లల మాట తండ్రి వినాలి. పాస్టర్ అంటే ఆత్మీయ తండ్రి. ఇక్కడ మోసే ఆత్మీయ తండ్రి అయినాడు వాళ్ళకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసే ఏమైనాడని వాళ్ళకు ఆత్మీయ తండ్రి అయినాడు. ఇక్కడ మికాయా కూడా వాళ్ళకు ఆత్మీయ తండ్రి అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడ మోసే మాట వారు వినలేదు, ఇక్కడ ప్రవక్త అయిన మికాయా మాట వినలేదు. అహాబ్ ఆయన కంటే ముందు, మికాయా కంటే ముందు ఏలియా ఉన్నాడు ఆత్మీయ తండ్రిగా. ఏలియా మాట వినలే. బయలును వదిలేసేయండి అన్నాడు, విగ్రహారం వదిలేసేయండి అన్నాడు, అష్టాతను మొక్కకన్నాడు ఆయన ఏలియా. ఆయన మాట వినలే. భార్య మాట విన్నాడు, యెజబెల్ మాట విన్నాడు. సరే భార్య చెప్పేది వాక్యానుసారంగా ఉంటా, నువ్వు విను.
ఎందుకంటే అబ్రాహాం చెప్పాడు, అబ్రాహాంతో దేవుడు చెప్పాడు. కానీ ఏం చెప్తాను యెజబెలు? బయలుదేవుతో మక్తూబా, అస్తరు దేవుతో మక్తూబా, దేవుని మందిరాలు మొత్తం పడగొట్టు, దేవుని భక్తులను చంపాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెస్పెక్ట్ చేయకును వాళ్ళని. ఏలియా మాట వినకును, మికాయా మాట వినకును, ఎలీషా మాట వినకును. యెజబెలు చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఏమైపోయింది అక్కడ. యెజబెలు, అహాబు వాళ్ళ సంతానమే లేదు అక్కడ. అందుకే మోషే ఆ దినంలో జీవము మీ ముందు పెడుతున్నా, ఆశీర్వాదం మీ ముందు పెడుతున్నా, శాపం మీ ముందు పెడుతున్నా, మరణాన్ని మీ ముందు పెడుతున్నా అన్నాడు. మీకు ఏది కావాలన్నది కోరుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. రౌద్రం వచ్చేసింది ఆయనకు. దేవుని సేవకులైన యాజకుల మీద కోపం వచ్చేసింది. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కగా అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఉజ్జియా ఎవరండి? రాజు. అవునా? ఏమొచ్చేసింది ఆయనకు? కుష్ఠం అంటే ఏంటిది? శాపం. ఈ రాజరోములో ఉండాల్సిన వ్యక్తి ఎక్కడ పోయిండు? ఊరవతలి పోయిండు. ఊరవతలి పోయి చిన్న పాకలో ఉన్నాడు ఉజ్జియా. దుమ్మగాకంటున్నాడు. ఈరోజు మనం ఎవరిని సేవించాలి? జీవం గల దేవుడైన యేసు క్రీస్తును సేవించాలను. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలను. యేసు క్రీస్తును భయపడాలను. దేవునికి మహిమ. హల్లెలూయా. యేసు క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవించాలను. ఆయన వాక్యమును శ్రద్ధగా వినాలి. ఆయన కార్యమును అశ్రద్ధ చేయొద్దు. ఆయనకిచ్చే విషయంలో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబమును, మనల్ని, మన సంఘములను, మన కుటుంబాలను, మన పిల్లలను దేవుడు దీవించి దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే మోషే అంటున్నాడు, జీవమును మీ ముందు పెడుతున్నా, మరణం మీ ముందు పెడుతున్నా, ఆశీర్వాదం మీ ముందు పెడుతున్నా, శాపాన్ని మీ ముందు పెడుతున్నా. యోషువ కూడా ఏమంటున్నాడు ఇక్కడ, మీరు ఏమి సేవిస్తారో సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ముందు జీవమును పెట్టాడు దేవుడు, మరణమును పెట్టాడు దేవుడు, మంచిని పెట్టాడు, చెడును పెట్టాడు, ఆశీర్వాదాన్ని పెట్టాడు, శాపాన్ని పెట్టాడు. ఈరోజు మనం ఏమి కోరుకుంటాం? ఏ సోదరి సోదరుడా, దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే విశ్వాసం, దేవుడు అంటే నమ్మకం, దేవుడు అంటే నిత్య జీవం. దేవుడు అంటే ఏముండాలి? నీకు నిత్య జీవం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు జ్ఞానం వెంబడించొద్దును, జ్ఞానాన్ని నువ్వు వెంబడించొద్దును. నీ తెలివిని దీని మీద బైబిల్కు నీ తెలివిని జోడించదు. ఈవెన్ నీ వర్తమానాన్ని తెలివిని జోడించదు. నీ ఆలోచనలు కలపొద్దును. అందులో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నమ్మాలను. వర్తమానం కూడా ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలను ప్రవక్త అన్నాడు. ఈ వర్తమానానికి దేన్ని కలపొద్దు, నీ లెక్క లేదు తీసేద్దన్నాడు ఆయన. అది ఆస్తి ఏమవుతుందో దాన్ని నమ్మమన్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆస్వాదించబడతావు. దేవుని కృప నీ మీదకి వస్తుంది, దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది, దేవుని సన్నిధి నీ మీద ఉంటుంది. దేవుని యొక్క నిత్య జీవములోకి నువ్వు వెళ్తావు. ఆ దేవుడే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఈ మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు. కృపగల మా దేవ, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎల్లేని వందనాలు, ఎల్లేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నైనా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. 30 60 100 దీవించండి ప్రభా. మీరు ఆస్వాదించమని మేము ప్రార్థన చేయించున్నాం నాయన. మనుషుడు కాదు ప్రభా మాట్లాడేది నాయన, పరిశుద్ధాత్మ దేవ నీవే మాట్లాడేవాడి నాయన. నీ కొందనాలు తండ్రి దేవ. సాతాను గారు దొంగిలించుకొని పోకుండా నీ పరిశుద్ధాత్మ కాపుదల పెట్టమని మేము ప్రార్థన చేయించున్నాం. మహోన్నతమైన మా తండ్రి నీ కొందనములు, సర్వోన్నతమైన మా దేవ నీ కొందనములు, సర్వాధికారి అయిన మా దేవ నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎల్లేని వందనములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా మీరు దీవించండి, ఆస్వాదించండి. ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వారి ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఎవరైతే మమ్మల్ని ప్రార్థన సహాయం అడిగారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అయినా ప్రతి ప్రార్థన ఆ విజ్ఞాపన మీద ప్రభా, ప్రతి అనారోగ్యమైన ప్రభా మీ రక్తంను ప్రోక్షించి తండ్రి నీ సకల దీవెనలు ఆశీర్వాదాలు దయచమని, యూట్యూబ్లో వింటున్న బిడ్డలను కూడా ప్రభా మీరు ఆస్వాదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మేయపరుసు, ఘనపరుసు మా ప్రభును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.